విశిష్ట స్థానం ఉంది. యుద్ధంలో వెనుకంజ వేయని వీరులుగా మరియు స్వతంత్ర అభిలాషులుగా, హిందూ ధర్మ పోషకులుగా, చక్కని వాస్తుశిల్ప అభిమానులుగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రాజపుత్రుల గురించి తెలుసుకొనుటకు ప్రధాన ఆధార గ్రంథాలు ఏంటి అంటే పృథ్వీరాజ్ రాసో, ఇది హిందీలో చాంద్ బర్దాయి రాశారు. నెక్స్ట్ రాజస్థాన్ కథావళి కల్నల్ టాడ్ రచించారు. రాజపుత్రులను అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్న గ్రంథం పృథ్వీరాజ్ రాసో. అయితే లోకంలోని క్షత్రియులందరినీ సంహరించిన తదుపరి అబు శిఖరం మీద పరశురాముడు జరిపిన హోమాగ్ని నుంచి ఉద్భవించిన వీరుని సంతతి వారైనందున వలన అగ్నికుల క్షత్రువులైనారనేది చాంద్ బర్దాయి యొక్క వివరణ. రాజపుత్ర చరిత్రలో విశేష పరిశోధనలు చేసి రాజస్థాన్ కథావళి అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రాసిన కల్నల్ టాడ్ రాజపుత్రులను విదేశీయులుగా ప్రకటించాడు. దేశీయ చరిత్రకారులైన సివి వైద్య, జిపి ఓజాలు టాడ్ వాదాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే రాజపుత్ర యుగం క్రీస్తు శకం 647 నుంచి 1206లో ఉత్తర భారతదేశాన్ని పాలించిన ప్రధాన రాజవంశాలు కింది విధంగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కనౌజ్ని గుర్జర ప్రతిహారులు, గహద్వాలులు పరిపాలించారు. కనౌజ్ అంటే బెంగాల్ యూపీ, బీహార్ అక్కడ వచ్చింది. తర్వాత గుజరాత్ను పాలించిన వాళ్ళు సోలంకీలు. బుందేల్ఖండ్ అంటే చందేలులు. ఆజ్మీర్ను చౌహాన్లు పరిపాలించారు. నెక్స్ట్ చేదిని కాలచూరీలు పరిపాలించారు. బెంగాల్ను పాలవంశం, సేనవంశం, మాల్వా పరమార్లను, ఢిల్లీ తోమర్లు, కాశ్మీర్ను కర్కోట, ఉత్పల, లోహర వంశాలు, పంజాబ్లో గాంధీరా, షాహీ వంశాలు పరిపాలించాయి. ఇవి మొత్తం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ప్రధాన రాజవంశాలు. వీళ్ళందరినీ రాజపుత్రులు అంటారు. నెక్స్ట్ చాంద్ బర్దాయి పృథ్వీరాజ్ రాసో అనే తన కావ్యంలో 4 రాజపుత్ర వంశాలను అగ్నికుల క్షత్రియులుగా అనగా విదేశీయులుగా గుర్తించాడు. వారు గుర్జర ప్రతిహారులు, పరమార్లు, సోలంకీలు మరియు చౌహాన్లు. స్వదేశీయులు ఎవరంటే కాలచూరీలు. వీళ్ళు చేది వంశస్థులనే కాలచూరీలు అంటారు. నెక్స్ట్ చందేలులు, గహద్వాలులు, రాథోడ్లు జోధ్పూర్ను పరిపాలించారు. అప్పట్లో కనౌజ్ ఆక్రమణ, ఉత్తరపథ సార్వభౌమత్వం కొరకు ప్రధానంగా 3 మధ్య యుద్ధం జరిగేది. వారు పాల, ప్రతిహార్లు మరియు రాష్ట్రకూట్లు. కనౌజ్ త్రిముఖ పోరాటంలో పాల్గొన్నవారు మొదటి రాష్ట్రకూట రాజు ధ్రువుడు, మొదటి ప్రతిహార రాజు వచ్చేసి వత్సరాజు, మొదటి పాలరాజు వచ్చేసి ధర్మపాలుడు.